సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదారవిందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ బాబా మాధవరావుకి ఇతర కొందరు భక్తులకు ఇచ్చినటువంటి విధంగా డబ్బులు ఇవ్వలేదు, కానీ తనచే ఐహిక భాగ్యం వలన వచ్చేటువంటి భోగాన్ని అనుభవింపజేసి మాధవరావు యొక్క పుష్కలమైనటువంటి కోరికలను బాబా ఎంతో మురిపెంతో తీర్చేవారు. ఆ రోజుల్లో ఎంతో వ్యయప్రయాసాలతో కూడినటువంటి చారోధామ్ యాత్ర కాశీ, అయోధ్య, గోకులం, మధుర, బృందావన్, గయా, హరిద్వార్, ప్రయాగ, ఉజ్జయిని, గిరినార్, గాన్గాపూర్, అకల్కోట, పండరీపురం, తిరుపతి, శ్రీరంగపట్నం వంటి యాత్రలను అత్యంత అనుయాసంగా సుఖదాయకంగా తనచే ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా మాధవరావుచే బాబా పూర్తి చేయించాడు. ఆ యాత్రల సందర్భంగా ఎన్నో సత్కారాలను మాధవరావు అందుకున్నారు. అడుగడుగునా నీరాజనం పట్టారు. పెద్ద పెద్ద కోటీశ్వరులు, జమీందారులు, ప్రముఖ రాజకీయ నాయకులు, ప్రభుత్వాధికారులు మాధవరావును ఒక్క విశిష్ట అతిథిగా భావించి తనను ప్రేమాలింగనం చేసుకోవడానికి, తనకు పాదనమస్కారం చేసుకోవడానికై బారులు తీరారని శ్రీ బివి దేవ్ తన స్మృతుల్లో పేర్కొన్నారు. ఆ రోజులలో యావత్ భారతావనిలో అత్యంత ప్రభావశీలి అయినటువంటి లోకమాన్య శ్రీ బాలగంగాధర తిలక్ గారితో కూడా మాధవరావుకు మంచి పరిచయం ఉండేదని, ఆ తిలక్ బాబా దర్శనానికి వచ్చినప్పుడు ఆయన భోజన ఏర్పాట్లు మాధవరావు ఇంట్లోనే జరిగాయని, ఎవరైతే భగవంతుడి మిత్రుడో వారికి ప్రపంచమంతా ప్రేమిస్తుంది అని సంత్ తుకారాం అభంగంలో చెప్పినటువంటి విధంగా సాయి భక్త సఖుడైనటువంటి మాధవరావుకు సర్వత్రా అపూర్వమైన ఆదరణ లభించేది. నిజానికి మాధవరావుకు ఆ యాత్ర చేయాలని మనసులో ఎంతో కోరిక. అంతేకాదు బయటి ప్రదేశాలకు వెళ్ళడం తనకు చాలా ఇష్టం. బాబానే ఆ విషయాన్ని స్వయంగా చెప్పినటువంటి సందర్భాన్ని శ్రీ నార్కే తన స్మృతుల్లో పేర్కొన్నారు. మాధవరావుకు మూల వ్యాధి ఉండేది. ఆ వ్యాధితో తాను ఎంతో ఇబ్బంది పడేవాడు. ఎర్రగా కాలినటువంటి ఇటుకపై కూర్చునే వైద్యం తాను చేసేవాడు. ఇక ఇతర ఎటువంటి ఔషధాలని బాబాను అడగకుండా తాను తీసుకునేవారు కాదు. ఒకసారి తాను నాగపూర్లో శ్రీ బూటి వద్ద ఉన్నప్పుడు ఆ మూలవ్యాధి తిరగపెట్టడంతో తీవ్ర ఇబ్బందులకి లోనవుతాడు. అప్పుడు బాబాకు విషయాన్ని తెలియపరచమని షిరిడీలో ఉన్నటువంటి నార్కేకు ఉత్తరం రాస్తాడు. నార్కే మసీదులో బాబా వద్ద కూర్చున్నప్పుడే ఆ ఉత్తరాన్ని అందుకున్నాడు. ఉత్తరాన్ని చదివి శ్రీ నార్కే బాబాకు విషయం నివేదించగానే, నేను వాడి గురించి ఎంతగా తలుస్తూ ఉంటానో వాడినైతే చూసుకుంటాను, కానీ వాడి మూలవ్యాధి అనే ఉద్దేశిస్తాడు అని నవ్వుతూ అంటారు. బాబా మాటలకు అక్కడున్న వారందరూ ఎంతో ఆహ్లాదకరంగా కడుపుగా నవ్వుతారు. అప్పుడు బాబా వారికేమో ఊళ్ళు తిరగాలని, ఏం చేద్దాం, సరే వెంటనే ఇక్కడికి వచ్చేయమని చెప్పి, అక్కడకు వస్తే తగ్గిపోతుందని ఉత్తరం రాయి అని చెప్పి అంటారు. నార్కేకు బాబా ఆదేశిస్తారు. నేను వాడిని ఎంతగా తలుస్తూ ఉంటాను అనేటువంటి బాబా మాటల్లో మాధవరావుపై బాబాకున్నటువంటి అవ్యాజమైనటువంటి ప్రేమ మనకు అవగతమవుతుంది. నానాసాహెబ్ చందోర్కర్ తన కుమార్ని వివాహానికి వేంచేయమని, కాకాసాహెబ్ దీక్షిత్ తన కుమార్ని ఉపనయనానికి దయచేయమని భక్తిపూర్వకంగా ఆహ్వానించినప్పుడు నా శ్యామ వస్తాడు అని బాబా వారికి చెప్పిన వైనం మనం ఇంతకుముందు ముచ్చటించుకున్నాం. ఈ ప్రకారమే మాధవరావు ఆ శుభకార్యాలకు హాజరై అటువంటి కాశీ, ప్రయాగ, గయా వంటి ప్రదేశాలకు వెళ్ళి వస్తానని బాబాను అనుమతించినప్పుడు, అలాగే శ్యామ నీవు కాశీ, ప్రయాగ పూర్తి చేసుకొని గయకు వస్తే నేను అక్కడ కలుస్తాను అని చెప్పడం జరుగుతుంది. బాబా మాటల్లోని ఖచ్చితంగా ఏదో భావం ఉందని మాధవరావుకు అనిపించి, అలాగే దేవా అని చెప్పి బాబాకు నమస్కరించుకొని ఊది ప్రసాదాలు తీసుకొని బయలుదేరతాడు. మాధవరావు వెంట అప్పా కోతే కూడా బయలుదేరతాడు. మాధవరావు మొదట నాగపూర్లో కాకా దీక్షిత్ కుమారుడు బాబా దీక్షిత్ ఉపనయన సమారంభానికి హాజరవుతారు. మనం ముందర ముచ్చటించుకున్నట్లుగా సాక్షాత్తు శ్రీ సాయే విచ్చేశారని భావంతో కాకాసాహెబ్ పరివారం మాధవరావుకు విశేష అతిథి సత్కారాలు ఏర్పాటు చేస్తారు.
బాబాకు సమర్పించినట్లుగా 200 రూపాయలను తాంబూలంలో పెట్టి మాధవరావుకు సమర్పించి కాకా దీక్షిత్ నమస్కారం చేస్తాడు. అక్కడి నుండి గ్వాలియర్ వివాహానికి హాజరవుతాడు. అక్కడ నానాసాహెబ్ వియంకుడు శ్రీ జాతర్ మాధవరావుకు విశేష రీతిలో స్వాగత సత్కారాలు ఏర్పాటు చేసి భారీ సన్మానం చేస్తారు. తరువాత నానాసాహెబ్ చందోర్కర్కు 100 రూపాయలను, శ్రీ జాతర్ 100 రూపాయలు దక్షిణగా సమర్పించి కాశీకి సాగనంపుతారు. కాశీలో 2 నెలలు గడిపి అక్కడ నుండి అయోధ్యకు వెళ్ళి అక్కడ దాదాపు 20 రోజులు గడిపిన తరువాత అక్కడ నుండి గయకు బయలుదేరతాడు. గయ స్టేషన్లో దిగగానే ప్లేగు వ్యాధి వ్యాపించి ఉన్నదని వార్త విన్న మాధవరావు కొంచెం ఆందోళనకు లోనవుతాడు. కానీ గయలో నేను కలుస్తాను అన్న బాబా మాటలు నెట్టికి వచ్చి మాధవరావు కుదుట పడతాడు. అక్కడ పురోహితుడిని కలిసినప్పుడు ప్లేగు వ్యాధి గురించి వివరిస్తే అక్కడ అటువంటిదేమీ లేదని, మీరు ఆందోళన చెందవద్దని, కావాలంటే మా గృహంలో బచ్చేయమని ఆ పురోహితుడు మాధవరావును తన ఇంటికి తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఆశ్చర్యంగా ఆ పురోహితుని ఇంట్లో బాబా ఫోటోను గోడకు బిగించి అలంకరించి ఉంది. మాధవరావు ఎంతో సంభ్రమాశ్చర్యాలతో లోనై నేను గయలో కలుస్తాను అనేటువంటి బాబా